ఫ్రెండ్స్, జపాన్లోని మూడవ అతిపెద్ద నగరం ఒసాకా. ఇది ఆ దేశానికి ఒక పెద్ద కమర్షియల్ హబ్. సుమారు 30 లక్షల జనాభా నివసించే ఈ నగరంలో ప్రస్తుతం పాతబడిపోయిన నీటి పైపులు ఇంకా డ్రైనేజీ పైపుల పెద్ద సమస్యగా మారాయి. ఇవి ఎప్పుడు పగిలిపోతాయో, ఎక్కడ రోడ్లు కుంగిపోతాయో తెలియని భయంకరమైన పరిస్థితి. ఈ పైపులను మార్చాలంటే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు కావాలి. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఒక అజ్ఞాత వ్యక్తి 21 కేజీల బంగారు కడ్డీలను మున్సిపల్ కార్యాలయం ముందు ఉంచి వెళ్ళిపోయాడు. దీని విలువ సుమారు $3.6 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయలు. ఒసాకా మేయర్ హిడేయుకి యోకోయామా ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఆశ్చర్యపోయారు. ఆ దాత తన పేరును బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడలేదట. నగరం క్షేమంగా ఉండాలి, నీటి సరఫరా ఆగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. గతేడాది కూడా ఇదే వ్యక్తి మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం 5 లక్షల యూన్లను పంపించాడట. జపాన్లో ఇప్పుడు సింక్ హోల్స్ అనేవి ప్రాణాంతక సమస్యగా మారాయి. పాత పైపులు లీక్ అవడం వల్ల భూమి లోపల గుంతలు పడి రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. గతంలో సైతామా ప్రాంతంలో ఇలాంటి ఒక సింక్ హోల్ ఏకంగా ఒక ట్రక్కును మింగేయడంతో ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఆ దాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఒసాకాలో కేవలం ఏడాదిలోనే 90కి పైగా వాటర్ పైప్ లీక్ కేసులు నమోదయ్యాయి. ఈ పాత పైపుల నిర్వహణ అనేది మున్సిపల్ బడ్జెట్కు తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అందిన ఈ బంగారు విరాళం ఆ నగర ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. మేము ఆ దాతకు ఎంతో రుణపడి ఉంటాం. ఈ బంగారాన్ని పక్కాగా పైపుల రిపేర్లకే వాడతామని వాటర్ వర్క్స్ బ్యూరో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పేరు కోసం ప్రాకులాడే ఈ రోజుల్లో ఇంతటి గొప్ప పని చేసి సైలెంట్గా వెళ్ళిపోవడం అంటే అది నిజంగా ఆ వ్యక్తి గొప్పతనానికి నిదర్శనం.